కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని నేను ఈ కట్ట కాలేంత వరకు నేను చచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. నా కట్టెపై జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా వచ్చి పూలదండ వేయాలి అన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఈరోజు ఏమైంది? ఈ మధ్యకాలంలో చీకట్లో వెళ్ళి చంద్రబాబు గారిని ఏమైనా కలిశారా? డిసెంబర్ 25 చంద్రబాబు గారిని బ్లూ బెంజ్ కార్ చంద్రబాబు గారిని నేను కలిసి ఉంటే 51 సెకండ్ల నిడివి ఉన్న వీడియోని కేవలం 11 సెకండ్లు 18 సెకండ్లు మాత్రమే వినిపిస్తున్నారు. మీ సహచర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు పాపం అడుగుతున్నారు కదా, ఆయన కోరిక తీర్చొచ్చు కదా మీరు. 51 సెకండ్ల ఆడియో అది అని మీరు అంటున్నారంటే మీ దగ్గర అది ఉన్నట్టే కదా. 51 సెకండ్ల ఆడియో మీ దగ్గరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జగన్ గారి దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా ఏం చెప్పారు? అమరావతిలోనే రాజధాని ఉంటుంది, అమరావతి రాజధాని ఉంటుంది. భారతదేశం గురించి ఇంత ద్వేషం మీ కడుపులో పెట్టుకొని ఇన్ని రోజులు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎలా నటించారు కమల్ హాసన్ లాగా? ఒక వైసీపీ ఎమ్మెల్యేగా పార్టీ ఉందని కట్టుబడాలా, కానీ సొంత ఆలోచనలు అభిప్రాయాలు కొన్ని ఉంటాయి. తమ్ముని కోసమే నా బలి కోరారని చాలా ఆవేదన భరితంగా మాట్లాడారు కదా, ఎందుకు అది వచ్చిందంటారు? విష్ణు తప్పని కూడా చెప్పడం నాకు ఇష్టంలే. ఎందుకంటే రాజకీయాలు విభేదించిన తర్వాత నా తప్పు లేదు, అవతల వాళ్ళ తప్పు అని చెప్తాను. ఒక అంశం నా దృష్టికి వచ్చింది. టౌన్కు చెందిన ఒక డాక్టర్ ఇటీవల ఒక 800 అంకణాల స్థలాన్ని ఒక వ్యక్తితో, రైస్ మిల్ ఓనర్తో కొనుగోలు చేశారు. అందుకు సంబంధించి ₹1 కోటి పైగా కూడా అడ్వాన్స్ కూడా ఇచ్చారట. ఆమె మీ తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి దగ్గరికి వచ్చి బాధను చెప్పుకుంటే దాన్ని బెదిరించి ఆ స్థలాన్ని ఈమెకు రాపించకుండా మీరు రాపించుకున్నారంట ఆ స్థలాన్ని అక్రమంగా అనేది డాక్టర్ గారు నేరుగా నా దగ్గరికి వచ్చారు. ఆ స్థలం డాక్టర్కి ఇచ్చారా, మీరు తీసుకున్నారా? నాగరాజు గారు మీరు అంతర్గత విషయాలు అది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. వాళ్ళ మధ్యలో వివాదం ఉంది. మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2019లో మీ తమ్ముడిని ఇన్ఛార్జిగా పెట్టారు. అక్కడ ఇన్ఛార్జిగా పెట్టడమే కాదు, నా తమ్ముడిని ఎమ్మెల్యేని చేసి తీరుతాను అన్నారనమాట. మరి టీడీపీ నుంచి అవకాశం వస్తే నేను పోటీ చేస్తాను ఎమ్మెల్యేగా అంటున్నారు. మరి మీ తమ్ముడిని ఎప్పుడు ఎమ్మెల్యే చేస్తారు? మా తమ్ముడికి స్వయంగా చెప్తే గన్మ్యాన్లను కుదించారు. 2+2 నుంచి 1+1కి ఇచ్చారు. మీరు మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఆ 1+1ని కూడా క్యాన్సిల్ చేసి పంపించేశారు. మానసికంగా దెబ్బతీయాలని చూస్తే అది సమంజసం కాదు, నాకు మీ గన్మెన్లు అవసరం లేదు అని నేనే వెనక్కి పంపించేసాను. అంటే ఆ గన్మ్యాన్లు ఇద్దరు ఏడవడము, మీరు ఏడవడం, వాళ్ళని ఆలింగనం చేసుకోవడం, వాళ్ళ ఓదార్చేయడము, ఇదంతా పెద్ద ఒక సినిమాటిక్గా జరిగినట్లుగా అనిపించింది. ఓకే, చంద్రబాబు నాయుడు గారిని కలిసే అవకాశం ఏమైనా ఉందా ఇటీవల మీరు? హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కావచ్చు, ఆ పార్టీలోని కొంతమంది నాయకులపై కావచ్చు, ఆయన చేసిన వ్యాఖ్యలు, కామెంట్స్ గత 2 రోజుల నుంచి కూడా హాట్గా మారిపోయాయి. అయితే ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరెక్టేనని ఒక వర్గం అంటుండగా కాదని మరొక వర్గం అంటూ ఇది చర్చోపచర్చలకు దారితీసింది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆయన ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అన్న పూర్తి వివరాలు నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో అడిగి తెలుసుకుంటాం. నమస్తే ఎమ్మెల్యే గారు. స్ట్రైట్గా ఫస్ట్ ఒకటే పాయింట్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని నేను ఈ కట్ట కాలేంత వరకు నేను చచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. నేను చచ్చినా అంటే నా కట్టెపై జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా వచ్చి పూలదండ వేయాలి, అది నా కోరిక అన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఈరోజు ఏమైంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే మీ తల్లిలాంటి మీ పార్టీ పైన తిరుగుబాటు బావుట ఎందుకు ఎదురు చేస్తారు? అసలు తిరుగుబాటు ఎమ్మెల్యేగా ఎందుకు మారిపోయారు? తిరుగుబాటు బావుట నేను వెగరవేలా, నా చేత వెగర వేయించారు. ఎందుకు? మీరే అన్నారు ఇందాక, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా అంత్యక్రియలకి ముఖ్యమంత్రి హోదాలో రావాలా, ఇది నా కోరిక అని. అదే కాదు, రాష్ట్ర శాసనసభలో 2వసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అంతరాత్మ సాక్షిగా, దైవ సాక్షిగా, వైఎస్ జగన్ గారి సాక్షిగా అన్న ప్రమాణ స్వీకారం చేసింది కూడా ఉంది. అది కూడా మీరు క్లిప్పింగ్ చూసుకోవచ్చు. ఓకే, అంతగా ఇష్టపడ్డా, ఆరాధించా, కాదు భక్తుడు అనుకోవచ్చు, ప్రేమించా. మీరు భక్తుడు, ఒక భక్తుడిని, రాజశేఖర రెడ్డి గారికి భక్తుడిని, జగనన్నకి భక్తుడిని, సైనికుడిని, అన్ని ఇష్టంతో నేను ఏదైనా మాట్లాడతాను, కానీ ఇష్టం లేకుండా నేను మాట్లాడే పరిస్థితి ఉండదు. ఓకే, ఒక్కటి అర్థం చేసుకోండి నాగరాజు గారు, నేను ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీలోకి వెళ్ళాల. 5 ఏళ్ల ప్రతిపక్షంలో నికార్సుగా, నిజాయితీగా ఆనాటి పాలకులు అధికారంలో ఉన్నా వారికి వ్యతిరేకంగా
నాకు అవకాశం ఇచ్చిన జగన్ గారితో నడిచా. 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళినా 2 నియోజకవర్గాల బాధ్యతలు నాకు అప్పచెప్తామని చెప్పినా అటు ఇటు నేను చూడాల. అలాంటిది నేను ఈరోజు 15 నెలల అధికారాన్ని వదులుకుని, అందులో అధికారం వదులుకోవటం కాదు, సహజంగా ఇటీవల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా అంటే ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులు కొన్ని ఇబ్బందులు తప్పవు. కానీ అధికార పక్షంలో ఉండి అధికార పక్షం విభేదిస్తే ఎన్ని రకాల ఇబ్బందులు రఘురామకృష్ణరాజు గారి విషయంలో మనం చూసాం. అంతకు 10 ఇబ్బందులు నాకు వస్తాయని తెలుసు. అయినా కూడా అనుమానించిన చోట ఉండకూడదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను నాగరాజు గారు, సుమన్ టీవీ ద్వారా అందరికి కూడా, ఎవరు నమ్మినా నమ్మకున్నా నేను చెప్పేది నిజం. నెల రోజుల ముందు దాకా నాకు ఎలాంటి ఆలోచన లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని వదలాలా అన్న ఆలోచన కల్లో కూడా లేదు. కానీ ఓ 3 నెలల ముందు ఓ ఐపీఎస్ అధికారి మీ ఫోన్ ట్యాపింగ్లో ఉంచారని చెప్తే నేను నమ్మలా. నేను అనుకున్నా ఈ ఐపీఎస్ అధికారి ఏదో పని మీద ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినట్టున్నాడు, వారు పనిచేసినట్లేదో ఏదైనా కారణాలు రీత్యా అందుకోసం ఏదో ఒక మాట చెప్తున్నాడని. కానీ నెల రోజుల ముందు రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాన్యాలు గారి సెల్లో నుంచి ఆ యొక్క వాట్సాప్ ద్వారా నాకు ఆడియో సందేశం వచ్చింది. నేను ఒక చిన్ననాటి స్నేహితుడితో మాట్లాడే మాటలు. వారు సీతారామాన్యాలు గారు, అయ్యా మేము ట్యాపింగ్ చేయలేదు, ఎవరో పంపించారని చెప్పి నాకు చెప్పాడు. నేను నిర్ధారణ చేసుకుందామని చెప్పి నేను మాట్లాడిన వాస్తవమే, అదే అబద్ధపు ఆడియో కాదు, వాస్తవమే. నేను నా యొక్క నియోజకవర్గ ప్రజా సమస్యల మీద ఏదైతే బారాషాయి దర్గా అభివృద్ధి పనులు కావచ్చు, గణేష్ ఘాట్ అభివృద్ధి పనులు కావచ్చు, రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, ఆమంచెర్ల డీప్ కట్ కావచ్చు, ఆమంచెర్ల పారిశ్రామిక ఓడ కావచ్చు, పొట్టేపాళెం వద్ద కలుజు మీద దీర్ఘకాలిక సమస్య, 4 నియోజకవర్గాల సమస్య, ఆ దారి గుండా వాహనాలు పోతూ ఉంటాయి, ఆ వంతెన కావచ్చు, వావులేటిపాడు లేఅవుట్లో కొన్ని వేలాది మంది ఇళ్లకి, ఆ యొక్క లేఅవుట్కి జగనన్న ఇళ్లకి కనీస వస్తువుల కల్పన కావచ్చు, దర్గామెట్టలో బీసీ భవన్ కావచ్చు, అంబేద్కర్ భవన్ కావచ్చు, ముస్లిం గురుకుల పాఠశాల కావచ్చు, షాదీ మంజిల్ కావచ్చు, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కావచ్చు, ఇవన్నీ సమస్యల పరిష్కారం కోసం 3.5 సంవత్సరంగా, ఈరోజు నేను కొత్తగా మాట్లాడే మాటలు కాదు, బారాషాయి దర్గా ఒక్కటే ఆగస్టు నుంచి నాకు వచ్చిన సమస్య. ఆగస్టులో 15 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, జీవో కూడా ఇచ్చారు, దానికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేదు. మిగతా అన్ని 3 ఏళ్లుగా అనేక వేదికల మీద, మంత్రుల సమక్షంలో, బహిరంగ వేదికల మీద, అధికారుల సమీక్షా సమావేశాల్లో మీడియా సాక్షి మాట్లాడిన మాటలే. మరి ఈ సమస్యల మీద అధికారులు స్పందన లేదన్న ఆలోచనతో నేను రావత్ గారి గురించి, ధనంజయ రెడ్డి గారి గురించి, వీళ్ళిద్దరూ కూడా ఒకరు ఫైనాన్షియల్ సెక్రటరీ గవర్నమెంట్, ఒకరు సీఎం పేషి, నా ఫ్రెండ్తో మాట్లాడిన మాటలు వాస్తవం. దాంట్లో ఎలాంటి అనుమానంలే. ఫ్రెండ్ చెప్పాడు ఏమని, వాళ్ళంతా సీఎం గారికి సొంతం కదా అని. సీఎం గారికి వాళ్ళు ఏ విధంగా సొంతం అవుతారయ్యా? నేను సొంతం సీఎం గారికి, లేదా నువ్వు సొంతం సీఎం గారికి? జెండా మోసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు సీఎం గారి సొంతం తప్ప ఎవరు అధికారంలో ఉన్న అధికారులు వాళ్ళతో ఉండాలా? వాళ్ళు ఎట్ట సొంతం అవుతారు? అలా కాదు, సీఎం గారు వారే సొంతం అనుకుంటే నాకు వీరు కాకుంటే మరొకరు దొరుకుతారని మాట్లాడిన మాట వాస్తవం. దానిలో కొంత భాగం మేర కట్ చేసి వాళ్ళకి అనుకూలంగా ఉండే భాగాన్ని పంపించారు. పంపించి ఈ విధంగా మీరు మాట్లాడారండి అన్నాడు. పంపిస్తే నేను చూసి ఆడియో చూసి చెప్తానని చెప్పాను. చూసిన తర్వాత నాదేనండి వాయిస్, మాట్లాడానండి అని. ఆ క్షణం నిర్ణయం తీసుకున్నా, ఇది సమంజసం కాదని. అయితే ఆ క్షణమే నేను తీవ్రంగా మాట్లాడి ఉంటే వెంటనే ఆ యొక్క ఇంటెలిజెన్స్ చీఫ్ గారు వారి సెల్లో నుంచి నాకు వచ్చినటువంటి ఆ యొక్క ఆడియోని డిలీట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు తెలుసు, మనం సెల్ నుంచి ఆడియో పంపించినట్లయితే ఒకరోజు 48 గంటలు ఏదో ఉంది, ఆ తర్వాత ఎవరి వల్ల సాధ్యం కాదు ఇంకా. అందుకే ఆ క్షణంలో మాత్రం సంయమనంగా సమాధానం చెప్పా. కానీ 1 గంటలో నేను నిర్ణయం తీసుకున్నా. ఆ నిర్ణయం తీసుకున్న నెల రోజుల పాటు నా శ్రేయోభిలాషులు, మిత్రులందరితో మాట్లాడా, ఉండకూడదు. నేను వైఎస్ రాజారెడ్డి గారి దగ్గర నుంచి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, వైఎస్ జగన్ రెడ్డి గారి దగ్గర నుంచి అంకిత భావంతో పనిచేసిన వ్యక్తిని. ఓదార్పు యాత్రకి జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల లబ్ధి పొందిన వ్యక్తులు మొహం చాటేస్తే, అడ్డంకులు సృష్టిస్తే, ఆ రోజు నెల్లూరు జిల్లా మొత్తం ఓదార్పు యాత్రని నా నెత్తిన వేసుకుని సమర్థవంతంగా నడిపించిన వ్యక్తిని. కష్టకాలంలో 5 ఏళ్ల కష్టకాలంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా జగన్ గారితో ఉన్న వ్యక్తిని. నా అంత్యక్రియలకు సైతం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా హాజరు కావాలా అని ఆకాంక్షించిన వాడిని. నన్ను అనుమానించిన చోట ఉండాల్సిన అవసరం లేదు. నా తలరాత ఏ విధంగా ఉంటే ఆ విధంగా అవుతుంది. నేను తప్పు చేసి ఉంటే దేవుడు నాకు శిక్ష విధిస్తాడు.
ప్రజలు నాకు శిక్ష విధిస్తారు. నేను తప్పు చేసింది తప్పు కాదు అనుకుంటే దేవుడు నాకు అండగా ఉంటాడు, ప్రజలు నాకు అండగా ఉంటారు అన్న విశ్వాసంతో అధికార పార్టీ అయినా, అధికార పార్టీకి దూరంగా జరిగితే కష్టాలు నష్టాలు అన్నీ వస్తాయని తెలిసినా, వేధింపులు తప్పవని తెలిసినా ఒక స్థిర నిర్ణయంతో అన్నిటికీ సిద్ధపడి ముందుకొచ్చా. నేను పెరిగిన వాతావరణం కూడా మీకు తెలుసు నాగరాజు గారు, విద్యార్థి నాయకుడిగా నా ప్రస్థానం. కాబట్టి ఈ జీవితానికి ఉంటాయని చెప్పిన ఉద్దేశంతో, పోరాటాలే అత్యుచ్చాయనే ఉద్దేశంతో, పోరాటాలే తప్పదన్న ఉద్దేశంతో దేవుడు కొంతమంది రాతలు రాస్తాడు. ఆ విధంగా మా యొక్క రాత పోరాటాలే అనే ఆలోచనతో ఏది ఏమైనా కానీ దేవుడి మీద నమ్మకంతో, ప్రజల మీద నమ్మకంతో దూరంగా జరిగాయి. ఒక్కటి ఆలోచించండి నాగరాజు గారు, నా మాటలు ముగించే ముందు చిట్ట చివరి మాట. నేను నటించేవాడినైతే, మోసం చేసేవాడినైతే ఆఖరి దాకా ఉండి ఆఖరిలో ఎన్నికల వారం ముందో 10 రోజుల ముందో కండువా మార్చుకోవచ్చు. కానీ వద్దు అనుకున్న తర్వాత నటించడం నాకు ఇష్టంలే, అందుకే మోసం చేయటం నాకు ఇష్టంలే, నికార్సుగా నిజాయితీగా వెలుపులోకి వచ్చా. దాన్ని గుర్తించమని మీ ద్వారా అధికారాన్ని వదులుకొని ఆఖరి దాకా అధికార పార్టీలో ఉండే అవకాశం ఉండి కూడా వదులుకొని వచ్చానంటే నా యొక్క చేతల్లో నిబద్ధతని, నిజాయితీని గుర్తించమని మీ ద్వారా ప్రజలందరినీ కోరుతూ ఉన్నా. 2 తెలుగు రాష్ట్రాల, ప్రపంచం నుండి తెలుగు వాళ్ళందరినీ. చాలా చక్కగా చెప్పారు మీరు. సంవత్సరం అంటే ఏడాదిన్నర మిగిలి ఉండగానే ఇబ్బందులు వస్తాయని తెలిసిన, కష్టాలు వస్తాయని తెలిసినా నేను బయటికి వచ్చేసాను అంటున్నారు. చాలా చక్కగా చెప్పారు. అంటే 4 వాల్స్ మధ్యన కూడా మీ కార్యకర్తలతో మీరు మాట్లాడారు. మీ అందరి సహకారంతో 2024లో సహకరిస్తే నేను తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని 4 వాల్స్ మధ్య మాట్లాడితే అది ఆడియో లీక్ బయటకు వచ్చింది. అదంతా కూడా ఎలా జరుగుతుందో మీకు తెలుసు. ఎప్పుడు మాట్లాడింది అది? అతను గత 4 రోజుల క్రితం ఆడియో లీక్ అయింది. నేను మీకేం చెప్పాను? ఓకే, నేను మీకేం చెప్పాను? నెల రోజుల క్రితం వరకు లేదన్నారు. లేదు, ఓకే, అంతే. అది తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ అవి ఇవన్నీ కథ అంతా నడుపుతున్నారు కోటంరెడ్డి గారు. ఫోన్ ట్యాపింగ్ అనేది నెల ముందే, అంటే 3 నెలల ముందే నాకు సమాచారం ఉంది. ఒక్క నిమిషం నారాజు గారు, 3 నెలల ముందే నాకు సమాచారం ఉంది. ఒక అధికారి చెప్పాడు, నేను నమ్మలేదని చెప్పి. ఆయన మీ బంధువా? బంధువులు, స్నేహితులు, మరో పిఎస్ఆర్ గారు వారి పేరు పిఎస్ఆర్ గారికి చెప్పింది నెల ముందు ఐపీఎస్ చెప్పారు. పిఎస్ఆర్ గారు మీకు ఆడియో పంపించారు. పంపిస్తారు, ఆధారం దొరికింది. ఎందుకు పంపిస్తారు? ఎమోషనల్ గా బెదిరించడం, అంటే మీరు చేసేవన్నీ మాకు తెలుస్తున్నాయి అని చెప్పటం, జాగ్రత్తగా ఉండమని చెప్పటం, అంతే కదా. దాని అర్థం ఏంటి చెప్పండి? రాష్ట్రంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక్కటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదే, చాలా మంది మాట్లాడుతున్నారు. వాళ్ళ వాయిస్ రికార్డ్ లేదు, మీకెందుకు పంపించారు? ఎవరు మాట్లాడారో, ఎవరికి వాయిస్లు పంపించారో నాకు తెలియదు. రాష్ట్రంలో ఉండే 175 మంది ఎమ్మెల్యేలకి నేను పిఆర్ఓని కాదు. నా కష్టాలు సుఖాలు మీకు చెప్పుకుంటూ వచ్చా. మీరు అన్నారు మీరందరూ సహకరిస్తే అవకాశం దొరికితే, అంటే కార్యకర్తల మీటింగ్ పెట్టుకుంటూ వచ్చాం. ఆఖరిలో ఒక నెల ముందు నిర్ణయం తీసుకున్నామని చెప్పాం కదా, అప్పటి నుంచి మాట్లాడుతూ వచ్చాం. మీ ఇచ్చిన ఆడియో ఎప్పుడంటే ఆల్రెడీ నేను ట్యాపింగ్ గురించి బయట కూడా ఛానల్స్లో వచ్చిన తర్వాత ఎలా వచ్చిందో తెలుసు. అది నేను ఆరోగ్య రక్ష అనే కార్యక్రమాన్ని పెట్టాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని వేల మంది ప్రజలకి మెలు చేసే కార్యక్రమం ఆరోగ్య రక్ష. ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని ప్రకటిద్దామని చెప్పని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఆ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్కి ఇంటెలిజెన్స్ వాళ్ళు 3 వచ్చారు. నా ఛాంబర్లో నేను కూర్చో ఉన్నా. 15 నిమిషాలు ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. నేను అడిగేవాడిని, ఏం స్వామి ప్రతిపక్షం మీదకి వస్తారు కానీ అధికార పక్షం మీదకి వస్తున్నారు ఏంది? న్యాయంగా అయితే ప్రతిపక్షం మీద కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ పోకూడదు, బట్ వ్యవస్థ ఆ విధంగా లేదులేండి. ఇప్పుడని కాదు, చాలా కాలంగా ఇంటెలిజెన్స్ అని, పోలీస్ ఇంటెలిజెన్స్ అని ప్రతిపక్షం వాడుతూ ఉన్నారు. అయినా మీరు నేను అధికార పార్టీ ఎమ్మెల్యే కదా, 1-3కి ఏం పని? అయినా నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు కదా, కొత్తగా మీరు సాధించేది ఏముంది? ఫోన్ ట్యాపింగ్లో వింటున్నారు కదా, మీరు తెలియని రహస్యం ఒకటి ఉంది. ఆ ఫోన్లో నేను మాట్లాడే మాటలు మీరు వినాలనుకున్న మాట్లాడుతున్నాం, వేరే ఫోన్లో మాట్లాడుకోవచ్చు రహస్యాలు మాట్లాడాలనుకుంటే అని జనాంతికంగా మాట్లాడిన మాట వాస్తవం. దాని మీడియా మిత్రులు 1-2 అక్కడ ఉన్నారు. ఆఫ్ ద రికార్డు మాట్లాడని కొంతమంది దాన్ని వేయలా. ఒక వ్యక్తి రాత్రి ఒక ఛానల్లో వేశారు, దాన్ని చూసి పక్క రోజు అన్ని ఛానల్స్లో వచ్చినాయి. ఇది రాష్ట్ర వ్యాప్త అంశమైంది. ఆ తర్వాత డివిజన్ వైజు, గ్రామం వైజు ఓ 3 రోజుల పాటు పార్టీ నాయకుల కార్యకర్తల మీటింగ్ పెట్టినప్పుడు అడిగారు, సరేనా మీ నిర్ణయం ప్రకారమే మేము వెళతాం, కానీ నెక్స్ట్ మనం ఏంది, మాకు ఒక అంచనా ఉండాలి కదంటే తెలుగుదేశంలో పోటీ చేయాలని నా కోరికయా? కానీ తెలుగుదేశం పార్టీ పూర్తిగా కోరిక లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గారు చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్దు అనుకున్నప్పుడు ప్రత్యామ్నాయం నాకు తెలుగుదేశం పార్టీయే. మీ భావజాలంతో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి కదా. ఏనండి నారాజు గారు,
దయచేసి చెప్తున్నా, ఇప్పుడు నేను నిర్ణయం తీసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అనుకుంటే తెలుగుదేశం పార్టీ అని. తెలుగుదేశం పార్టీలో టికెట్ అంటే అది ఇవ్వాల్సింది మనం కాదు కదయ్యా, చంద్రబాబు నాయుడు గారు. అవన్నీ కూడా మాట్లాడాము ఆ రోజు. చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నాను, మీ అందరు సహకారం కావాలా. నేనైతే ఒక నిర్ణయం తీసుకున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదు అని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆఖరి దాకా ఉండి నామినేషన్ 2 రోజుల ముందో 3 రోజుల ముందో వారం ముందో నెల ముందో కండువా మార్చడం దీనికి వ్యతిరేకం, అందుకే బయటకు వస్తున్నా అని చెప్పా. అది ఆడియో. ఓకే, మీరు టీడీపీనే ఎందుకు ఎంచుకుంటున్నారు అంటే మీ గురువు ఉన్నారు వెంకయ్య నాయుడు గారు, ఆ బీజేపీలో ఎందుకు ఎంచుకోలేదు, జనసేన ఎందుకు ఎంచుకోలేదు? మీ భావజాలం అంతా కమ్యూనిస్ట్ భావజాలం ఉంటుంది అంతా, మీలో ఒక కామ్రేడ్ దాగి ఉంటాడు ఎప్పుడు కూడా. కమ్యూనిస్టుల వైపు ఎందుకు వెళ్ళడం లేదు? అసలు టీడీపీనే ఎందుకు ఎంచుకున్నారు అసలుకి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తెలుగుదేశం పార్టీని నా యొక్క బలమైనటువంటి విశ్వాసం. ఎప్పటి నుంచి అది? సగటు రాజకీయ నాయకుడిగా ఎప్పటికైనా ఆ రోజు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రత్యామ్నాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం, ప్రత్యామ్నాయం తెలుగుదేశం పార్టీ. అది నా నమ్మకం, అందరికి మీద రుద్దటంలే. నేను నిర్ణయం తీసుకున్నా. ఎందుకు తీసుకున్నావు అంటే మీకు గత ఇంటర్వ్యూలో చెప్పుండా, ఒక మనిషి ఎందుకు ఇష్టపడతారో, ఎందుకు నిర్ణయం తీసుకుంటారో దానికి ఎవరు సమాధానం చెప్పలేరు నారాజు గారు. నా నిర్ణయం నేను చెప్పా మా నాయకులు కార్యకర్తలకి. నా వెంట నడిచేవాళ్ళు నడుస్తారు, లేని వాళ్ళు లేదు. నడిచేవాళ్ళకి నమస్కారం, నా వెంట నడవని వాళ్ళకు కూడా మరో నమస్కారం అనుకుని ప్రయాణం చేసేవాడిని తప్ప ఒక నిర్ణయం తీసుకున్నా. ఎందుకు తీసుకున్నావు అంటే దానికి సమాధానం ఏంటంటే ఆపరేషన్ ఆకర్షణ ఏమైనా జరుగుతుంది ఇక్కడ అంటే వైసీపీ ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా మంగళగిరిలో లొకేషన్ దెబ్బతీయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చాలా మంది నాయకుల్ని తీసుకున్నారు, గంజి శ్రీనివాసన్ లాంటివన్నీ. కుప్పంలో కూడా అదే జరుగుతోంది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కోటలాగున్న నెల్లూరులో కూడా ఆపరేషన్ ఆకర్ష్ నెల్లూరు అని ఏమైనా పెడితే మీరేమన్నా ఆకర్షితులు అయ్యారా పార్టీకి అనేసి? ఆపరేషన్ ఆకర్షకి ఆకర్షితుడయ్యేవాడిని అయితే 5 ఏళ్లు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగ నాగరాజు గారు, నా మనసు సాక్షిగా నిర్ణయం తీసుకున్నా, ముందుకు సాగుతున్నా. ఆపరేషన్ ఆకర్షితులకి, ఆపరేషన్ వికర్షితులకి ఈ కోటంరెడ్డి సిద్ధారెడ్డి ఆకర్షితులయ్యేవాడు కాదు, వికర్షితులయ్యేవాడు కాదు. దాన్ని గుర్తుంచుకో. అంతేనంటారా? అయితే మీరు అన్నారనమాట ఆడియోలు పంపించారని. సరే, రామాంజనేయులు గారు కావచ్చు, అయిపోతే మీ మీద అభిమానంతోనో ప్రేమతోనో బెదిరించడానికో భయపెట్టడానికో లాంటి మీ మీద అభిమానంతో పంపించి ఉండొచ్చు కాక. అయితే మీరు దాంట్లో 51 సెకండ్ల నిడివి ఉన్న వీడియోని కేవలం 11 సెకండ్లు 18 సెకండ్లు మాత్రమే వినిపిస్తున్నారు. 51 సెకండ్లు వినిపించి శ్రీధర్ అన్న మొత్తం తెలుస్తుంది కదా అని మీ సహచర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు పాపం అడుగుతున్నారు కదా, ఆయన కోరిక తీర్చొచ్చు కదా మీరు. నా దగ్గర ఉండేది ఆ వీడియో, మీకు పంపించిన వీడియో నా దగ్గర ఉండేది, ఆడియో నా దగ్గర ఉండేది. మీరు వాస్తవం చెప్పాలంటే నాకు తెలిసి ఆ మిత్రుడితో నేను ఎప్పుడు కూడా 20 నిమిషాల దాకా మాట్లాడుతూ ఉంటాను. మీకు కావాలనుకుంటే మీరు నిమిషం ఆడియో అంటున్నారు, నేనేదో కట్ చేశాను అంటున్నారు, అంటే మీ కాడ ఉన్నట్టే కదా, మీ కాడ ఉన్నట్టే కదా. 20 నిమిషాల ఆడియో కూడా పెట్టండి, ఎవరు కాదు. 51 సెకండ్లు 51 సెకండ్లు ఆడియో అది అని మీరు అంటున్నారంటే మీ దగ్గర అది ఉన్నట్టే కదా, అవునా కదా? 51 సెకండ్ల ఆడియో మీ దగ్గర ఉంది. అనిల్ గారి దగ్గర ఆడియో ఉంది అంటారు మీరు? నాకేం తెలుసు అండి, ఆ విధంగా చెప్పిన వాళ్ళు చాలా మంది మాట్లాడారు. దయచేసి నాగరాజు గారు, ఎవరి గురించి నేను ప్రశ్న అడగండి, నేను సమాధానం చెప్తా. వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నా, నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి నన్ను ప్రశ్నలు అడగవద్దు. మీరు అడిగినా నేను సమాధానం కూడా చెప్పాను. ప్రేమతోనా ద్వేషంతోనా మాట అంటున్నారు? ద్వేషం కాదు, ప్రేమ అని నేను చెప్పను, కానీ ద్వేషం అయితే కాదు. నన్ను అడగదు. అది ఎందుకో ఒకసారి క్లియర్ గా చెప్తే ప్రేక్షకులు కూడా వింటారు కదా. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు, కొన్ని ప్రశ్న సమాధానాలు ఉండవు. నేనేమంటున్నాను, చాలా మంది మాట్లాడారు, అది మంత్రులు కూడా మాట్లాడారు, మా పేరు నాని గారు మాట్లాడారు, కొడాల నాని గారు మాట్లాడారు, సజ్జల లక్ష్మణ్ గారు మాట్లాడారు. వాళ్ళందరికీ చెప్తున్నా, మీ కాడ ఆడియో ఉంది కదా, మొత్తం బయట పెట్టి డోడు కదా అన్నాడు. దాంట్లో ఉండేది ఏంది? నేను అన్నమాట వాస్తవం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడారు ఈ రోజు. ఇలాంటి బొగడాగాళ్ళు ఉంటారు పోతారన్నారు. ఎవరు బోండాగాళ్ళు, ఆ భాష, ఆ సంస్కృతి, వాళ్ళు విచక్షణ వదిలేస్తున్నా. అంత 10 మాట్లాడగలుగుతా నేను. నాకు నోరు ఉంది, నాకు ధైర్యం ఉంది, కానీ మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నేను మాట్లాడేది రామకృష్ణారెడ్డి గారును, కొడాల నాని గారును, పేరు నాని గారును మాట్లాడతాను తప్ప అలాంటి భాష నేను మాట్లాడను. ఒక మనిషి సంస్కారవంతంగా ఉండాలంటే, సభ్యత్వం ఉండాలంటే, మంచి భాష మాట్లాడాలంటే చాలా కష్టం నాగరాజు గారు. తిట్లు భూత పురాణాలు పెద్ద కష్టం కాదు. నాకు అది వ్యతిరేకం లేదు. నీకు ఇందాకే చెప్పాను, నేను 51 సెకండ్లు అంటున్నారు కదా, నేను 20 నిమిషాల దాకా మాట్లాడా మిత్రుడితో దాదాపుగా. ఎందుకంటే అంత ఎలా మీకు కరెక్ట్గా గుర్తుందో అనొచ్చు. ఆ వ్యక్తితో ఇప్పుడు నేను మాట్లాడినా కూడా చాలాసేపు మాట్లాడుతూ ఉంటాను. అనేక సంభాషణలు ఉంటాయి, ఆ వ్యక్తి మాట్లాడుతుంటాడు, నేను మాట్లాడుతుంటా.
అవన్నీ కూడా పెడితే బాగుంటుంది. లేదు 51 సెకండ్ నా కాడ లేదు, నా కాడ ఉండిందే మీ కాడ పెట్టా, 51 సెకండ్ నుండి పెట్టండి, దాంట్లో ఏముంటుంది? ఈ ముఖ్యమంత్రి కాకుంటే మరో ముఖ్యమంత్రి అవుతారు. ఏది నేను సొంతం కాదనుకున్నప్పుడు, నేను సొంతం కాదనుకున్నప్పుడు, అధికారులే సొంతం అనుకున్నప్పుడు నాకు వేరే వాళ్ళు సొంతం అవుతారని మాట్లాడిన మాట వాస్తవం. ఒకటి నాగరాజు గారు, నేను ఎంత కష్టపడి నెల్లూరు జిల్లాలో, రాష్ట్రం అని నేను చెప్పను, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే, జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో ఏమవుతుందో తెలియని రోజుల్లో జగన్ గారి వెంట నడిచి ఆ రోజు తొలి సస్పెన్షన్ అంబటి రాంబాబు అయితే పిసిసి ప్రధాన కార్యదర్శిగా, రెండో సస్పెన్షన్ ఈ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి. మరి నేను వెంట నడిచాం, కష్టాల్లో ఉన్నాం, ఓదార్పు యాత్ర చేశాం, కేసులు పెట్టించుకున్నాం. కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా జగన్ గారి ఓదార్పు యాత్రని సమన్వయం చేశాం. గుంటూరు జిల్లాలో విజయమ్మ గారి దీక్ష, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే గుంటూరులో చేసిన దీక్షకి ఇన్ఛార్జిగా ఉన్నాం. అనేక రకాల కష్టాలు చేశాం. నిజంగా నేను చెప్పేది ఏమిటంటే, ఒకవేళ ఏదైనా సరే సమస్యలు ఏదైనా ఉంటే నాతో నేరుగా మాట్లాడొచ్చు, మీకు అనుమానాలు ఉంటే నాతోనే మాట్లాడొచ్చు. ఏంది సారా, ఏంది ప్రాబ్లం అని అడిగితే నేను ఫ్రాంక్గానే చెప్పేవాడిని. అలా కాకుండా నా మీద నిఘా పెట్టడం అనేది ఇది ఒక్కటే కాదు నాగరాజు గారు, కేవలం టెలిఫోన్ ట్యాపింగ్ ఒకటే కాదు. ఈ మధ్య కాలంలో అంటే గత కొంతకాలంగా నాకు తెలిసినంత వరకు ఇవన్నీ కూడా ఎప్పుడు ప్రారంభమైనంటే అమరావతి రైతుల పాదయాత్ర తర్వాత. ఎందుకంటే ఎవరు సంఘీభావం కాదు, మళ్ళీ అడ్డం వస్తున్నారు, సంఘీభావం కాదు. నేనేమంటానంటే నాగరాజు గారు, అక్కడి నుంచే నా కార్యక్రమం ఇంటెలిజెన్స్ వాళ్ళు రావటం, ఒకరికి ఇద్దరు రావటం, మీరు అనొచ్చు చాలా మందికి పోతుంటారని. అధికార పక్షానికి ఎక్కడ బోరు పోయినా ఎవరో ఒకరు బయట కనపడేసి వచ్చేస్తుంటారు. నిఘా గడప గడప తిరుగుతుంటే నిఘా, ఇళ్లలోకి వెళ్ళి నేనేం మాట్లాడుతాను నిఘా. ఇవన్నీ ఈ అనుమానాలకి సీతారామాంజనేయ గారికి పంపించినటువంటి ఆధారం నాకు నిర్ధారణ అయింది. నాగరాజు గారు, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు, అమరావతి రైతులకి సంఘీభావం తెలియజేసి నేను వెళ్ళాలా. అయితే మీరు అనొచ్చు ఎందుకు జరిగిందని. నెల్లూరుకి అమరావతి రైతులు వచ్చారు, నెల్లూరు రూరల్లో ఒక దగ్గర ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే 3 రోజులు ఆగిపోయారు, అక్కడే వరదలు వచ్చాయి. అంబాపురం అనే ప్రాంతంలో ఊరి బయట ఉన్నారు. ఆ రోజు వరద ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శిస్తూ కొత్తూరుకి చూసుకుని, కొత్తూరు నుంచి అంబాపురం వెళ్తూ ఉన్న, అంబాపురంలో పరామర్శ కోసం మధ్యలో వీళ్ళు ఉన్నారు అక్కడ. నిజంగా వాళ్ళు అక్కడ ఉన్నారు నాకు తెలియని కూడా తెలియదు. కారు టర్నింగ్ తిరుగుతూనే మా కార్పొరేటర్ కృష్ణని అడిగా, కృష్ణ ఏంది వీళ్ళంతా, ఎవరు వీళ్ళంతా? అమరావతి రైతున్నా అన్నారు. అప్పటికే మండపం వచ్చేసింది, నేను కారు ఆగరా అన్న. ఆపారు, దిగి నమస్కారం పెట్టి నేను పరిచయం చేసుకోబోతున్నాను, మీరు మాకు తెలుస్తారు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. అన్న ఇట్లా ఏదైనా అవసరం ఉంటే చెప్పండి, ఇంకా నైట్కి కానీ వరద వస్తే మీరు ఇక్కడ ఉండటం కూడా శ్రేయస్కరం కాదు, వేరే మండపం ఉంది ఏర్పాటు చేస్తాం ఏంది అంటే, అన్నా కొంచెం దేవుడి దండం పెట్టుకోబడి అన్నారు. అక్కడ హిందూ, ముస్లిం, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం దండం పెట్టి తర్వాత ఈ లోపల రండి అని అన్నారు. వెళ్ళే, ఎందుకంటే వరద బాధితులు తప్పు లేదని. ఎందుకంటే ఒక వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి ఒకవేళ మేము ప్రభుత్వ అధికారంలో ఉన్నా కూడా వారి కోరిక కోసం వాళ్ళు మాకు వ్యతిరేకం కావచ్చు ప్రభుత్వానికి వస్తే, వరదల్లో చిక్కు ఉండరు కాబట్టి మానవత్వాన్ని భావించారు. లోపలికి వెళ్ళిన తర్వాత మహిళలు మొత్తం జై అమరావతి అని నినాదాలు ఇచ్చారు. నన్ను అరవమన్నారు. అమ్మ అరవను, ఎందుకంటే వ్యక్తిగా నాకు ఉండే అభిప్రాయాలు నాకు ఉండొచ్చు, కానీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే అదే శిరోధార్యమని అమరావతి రైతుల మధ్యలోకి వెళ్ళి చెప్పినటువంటి వ్యక్తి నేను ఒక్కడనే, వాళ్ళ దగ్గరే. అప్పటికి అన్ని కెమెరాలు మొత్తం అన్ని పెట్టేస్తుండే, మొత్తం అంతా కూడా క్లియర్గా చెప్తున్నానమ్మా, నేను మానవతావాదంతో వచ్చా. ఇంకా 9 కిలోమీటర్లు ఉంది మీరు నెల్లూరు రూరల్ దాటాలంటే. ఈ 9 కిలోమీటర్లు కూడా మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే, సమస్యలు వస్తే మానవతావాదంతో, వరదకు సంబంధించి వేరే రకాల సమస్యలు కాదు, వరదకు సంబంధించి వస్తే నేను ఖచ్చితంగా సహకరిస్తానమ్మా, అది మానవత్వం అని చెప్పా. నా నియోజకవర్గంలో ఎక్కడా కూడా వాళ్ళకి వేధింపులు కూడా లేవు, అది సమంజసం కాదు. వికేంద్రీకరణకు మీరు వ్యతిరేకమా? మళ్ళీ చెప్తున్నా నాగరాజు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నిన్నానికి కట్టుబడి ఉండాలా, కట్టుబడి ఉన్న మానవత్వంతోనే వెళ్ళాను తప్ప సంఘీభావం కాదు. అయితే మీరు అడగచ్చు వ్యక్తిగా నీ అభిప్రాయం ఏందని. 100కి 100% వ్యక్తిగా అమరావతి రాజధానికి నా మద్దతు. అమరావతి రాజధాని ఎందుకని చెప్తున్నాను, ఇప్పుడు మారిందా, ముందు నుంచి అలాగే ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించినప్పటి నుంచి ఎప్పుడు ఉంది. మేం కాదు నాగరాజు గారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ప్రకటిస్తే సాక్షాత్తు మా ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఆ రోజు, ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అసెంబ్లీలో సమర్థించారు అమరావతికి మేము వ్యతిరేకం కాదని చెప్పని. కాబట్టి అందరి ఆమోద యోగ్యంతో ఏర్పాటు చేయమన్నారు కదా, అందరి అభిప్రాయాలు సేకరించండి అన్నారు కదా ఆయన. అమరావతికి మేము వ్యతిరేకం కాదు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో చెప్పారు. నాటి ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు. నేను చెప్పేది ఏంటంటే అసెంబ్లీలో చెప్పారు కాబట్టి అని కూడా కాదు నేను చెప్పేది. నేనేమంటానంటే నారాజు గారు, నా అభిప్రాయం రైటో రాంగో నాకు తెలియదు. ఒక్కో అభిప్రాయాలు ఒక్కో రకంగా ఉంటాయి. అది ప్రజలు ఆమోదిస్తారా లేదా అని ప్రజలు ఇష్టం.
నేను ఎక్కడికైనా వెళుతా నా బిడ్డలో నేను ఏ ఊరే మీది ఆంధ్రప్రదేశ్, మీ రాజధాని అమరావతి, లేదా మా రాజధాని విశాఖపట్నం, మా రాజధాని తిరుపతి, మా రాజధాని నెల్లూరు, మా రాజధాని ఒంగోలు, మా రాజధాని గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, ఇలా చెప్పటం గౌరవప్రదంగా ఉంటుంది. కానీ మా ఈ 3 రాజధానులు, ఒకటేమో శాసన వ్యవస్థ, ఒకటేమో శాసనసభ అమరావతిలో ఉంటుంది, సెక్రటరీ శాసన రాజధాని, రాజధాని ఇది ఉంటాయి. ఇన్ని చెప్పడం అనేది సమంజసం కాదని నా అభిప్రాయం. న్యాయ రాజధాని ఏమో హైకోర్టు ఏమో కర్నూలులో ఉంటుంది, న్యాయ రాజధాని అది, ఇది అసెంబ్లీ రాజధాని, ఇది సెక్రటరియట్ రాజధాని విశాఖపట్నం, ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. రెండోది, అమరావతి ఒక చారిత్రాత్మక ప్రాంతం. మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకు 10% తెలిస్తే మీకు 100% తెలుసు. శాతవాహనుల గురు నాగార్జునుడు నడియాడిన ప్రాంతం, బౌద్ధ రామాలతో విరజిల్లిన ప్రాంతం, అన్నిటికీ మించి ధాన్య కటకం, అంత చరిత్ర ఉంది. స్వయంభు అమరలింగేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిన ప్రాంతం, ఒక చరిత్ర ఉంది. ఆనాటి ప్రభుత్వం రాష్ట్రం 2 అయిన తర్వాత ఆ యొక్క రాజధాని ఎంపిక చేసినప్పుడు అమరావతి రైతులు కొన్ని వేల ఎకరాలు, అమరావతి రైతులు కొన్ని వేల ఎకరాలు ఇవ్వటం జరిగింది. మరి ఈలో ప్రభుత్వాలు మారినాయని రాజధానిని మార్చుకుంటూ వెళితే రేపటి రోజు మరో ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళు మరో చోట రాజధాని అంటే ఎప్పటికి మన రాజధాని వచ్చేది? మనమే ఆ రోజు ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జగన్ గారి దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా ఏం చెప్పారు? అమరావతిలోనే రాజధాని ఉంటుంది, అమరావతి రాజధాని ఉంటుంది, అమరావతి రాజధాని ఉండదని చెప్పిన ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇది సమంజసం కాదు, ఇది కరెక్ట్ కాదు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిలో ఇల్లు కట్టుకున్నారు అని చెప్పుకున్నాం లేదా? చెప్పండి నారాజు గారు, చెప్పుకున్నాం లేదా? మరి ఈరోజు అధికారం మన చేతికి వచ్చిందని దృష్టి సారించాల్సిన సమస్యలు అనేక ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు బాగోలేవు, అంత లక్షల కోట్లు పెట్టి అమరావతిలో రాజధాని నిర్మించిన కన్నా ఆల్రెడీ డెవలప్ అయిన విశాఖపట్నంలో బాగుంటుందని కదా ముఖ్యమంత్రి గారు అభిప్రాయం. మళ్ళీ చెప్తున్నా ఇక్కడ మళ్ళీ చిన్న కరెక్షన్. ఒకవేళ ఆలోచన ప్రకారం చేసి ఉంటే నేరుగా విశాఖపట్నం రాజధాని, ఒకే రాజధాని, ఇన్ని రాజధానులు కాదు ఎమ్మెల్యే అర్థం కాలేదు. భారతదేశీకరణ గురించి ఇంత ద్వేషం మీ కడుపులో పెట్టుకొని ఇన్ని రోజులు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎలా నటించారు కమల్ హాసన్ లాగా? మీరు కమల్ హాసన్ అన్నా, రజనీకాంత్ అన్నా, మరో నటుడన్నా నాకే అభ్యంతరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నా మనసులో నా అభిప్రాయాలు చెప్తున్నా. మరి ఎంత ద్వేషం మీకుందా అని మీరంటే, నేను ఆ కారణంతోనే వచ్చానని చెప్పిన ఆ రోజు వచ్చిండవండి. అంత ద్వేషం ఉంటే ఒక వైసీపీ ఎమ్మెల్యేగా పార్టీ ఉందని కట్టుబడాలా, కానీ సొంత ఆలోచనలు, అభిప్రాయాలు కొన్ని ఉంటాయి. నాకని కాదు, ఎవరికైనా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అధిష్టానాలు తీసుకునే అన్ని నిర్ణయాలు అందరికీ ఆమోదం కాదు. కానీ నాయకత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి. కాబట్టి ఇంత ద్వేషం పెట్టుకొని ఎలా నటించారు కమల్ హాసన్ అంటే నాకంటే సమాధానం లేదు. కమల్ హాసన్ మంచి నటుడు, కాబట్టి మంచి వ్యక్తి. లేదు, మీ తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకుడు అజిత్ గారు అన్నారు అనమాట, కమల్ హాసన్ లాగా నటిస్తున్నారు ఆయన అనేసి. రాజకీయంగా వ్యతిరేకించే వ్యక్తులు ఎన్నైనా మాట్లాడతారు, ఎవరైనా మాట్లాడతారు. వారు మాట్లాడటం వేరు, నాకు ఇష్టమైన మా నాగరాజు గారి వెంట ఆ మాట రావటం వేరు. కాంప్లిమెంట్ గా భావిస్తున్నా. నేను చెడుగా అయితే కమల్ హాసన్ సినిమాల్లో నటుడు, మంచి నటుడు, ప్రజా ఆకర్షణ నటుడు, అవునా కదా? అవును, కరెక్ట్. మరి నన్ను మా పేరుతో పోల్చారంటే రాజకీయాల్లో నాకు అర్థం కాలేదు. మీలో అంత ఆకర్షణ ఎలా వచ్చింది? స్వాములు మిమ్మల్ని చూసి గుర్తుపడతారు, మీరు మంత్రి కాబోతున్నారని స్వాములు మిమ్మల్ని అంటారు. అమరావతి రైతులు మిమ్మల్ని చూసి మీరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కదా అని గుర్తుపడతారు. ఎలా సాధ్యం అది అసలుకి? స్వాములు, బైరాగులు అందరూ మిమ్మల్ని గుర్తుపడతారు, రైతులు గుర్తుపడతారు. ఎలా ఇంత చరిష్మా ఎలా వచ్చింది మీకు? అదేం ప్రశ్న, అదేం ప్రశ్న చెప్పండి. అవునండి, ఇప్పుడు అలా స్వాములు వెళ్తా ఆగి మిమ్మల్ని బ్లెస్ చేసి, స్వాములు ఎలా గుర్తుపట్టారో నాకు తెలియదు. నేను అదే అడుగుతున్నా, ఎలా గుర్తుపడతారు మిమ్మల్ని? అమరావతి రైతులు అంటే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో టీవీల్లో, పత్రికల్లో నా పేరు చూస్తూ ఉంటారు కాబట్టి గుర్తించారు. స్వాములు అంటారా? అది నాకు తెలియదు. నాగసాధువులు. ఈసారి నాగసాధువులు వస్తేనో వాళ్ళు కలిస్తేనో అడుగుతా, అయ్యా మా నాగరాజు గారు అడుగుతున్నారు మీరు ఎలా గుర్తుపట్టారని, అప్పుడు మాట్లాడదాం. గుర్తుపట్టారా, గుర్తించేలా చేశారా అన్నది పెద్ద $1 మిలియన్ ప్రశ్న. అది అక్కడ అందరు ఉన్నారు. వాళ్ళు దక్షిణ భారత విహారయాత్రకు వెళుతూ నరసింహకొండ దేవస్థానం వెళుతూ అక్కడ ఆగారు, గణేష్ ఘాట్ దగ్గర.
ఆడికి వచ్చారు, చూశారు. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోండి లోపల, నేరుగా లోపలికి వచ్చేసారు. ఒకసారి చేతిలో సోలం విభూది, నాకే భయం వేసింది. ఏంది ఏం ఏం జరగబోతుంది? వెంటనే వాళ్ళు ఏం మాట్లాడారు మీరు విన్నారు, అర్థం కాలేదు. సరే, నాగసాధువులు చెప్పింది నిజమవుతుందా కాదని పక్కన పెడితే, నాగరాజు గారు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి, నాగరాజు గారు మీరు ఎస్టీవీలో ఉన్నారు, మీరు త్వరలో ఒక ఛానల్ పెడతారు, ఛానల్కి యజమాని అవుతారంటేనో, లేదా ఎస్టీవీలో మీరు సీఈఓ అవుతారంటేనో మీకు సంతోషంగా ఉంటుందా లేదా? డబ్బులు ఇస్తే ఎవరైనా వచ్చి చెప్పిపోతారు. ఉంటే మీరు నాగసాధువులను కూడా ఆ విధంగా అనుమానిస్తే నేను చేసేది. ఎంత ఇచ్చారు ఆ రోజు మీరు వాళ్ళకి? దక్షిణ రూపాయి గుడిలా దక్షిణ ఏమి ఇవ్వలేదు. అదే వెళ్ళేటప్పుడు 1001 రూపాయి ఇచ్చు. 1001 రూపాయలు వెళ్ళేటప్పుడు. ఓకే. అంతా అయిన తర్వాత అక్కడ కాదు, వాళ్ళు నరసింహకొండ రాత్రి స్టే చేస్తున్నారు. ఆ నరసింహకొండ స్టేలో కూడా ఆడికి వెళ్ళి నరసింహకొండ ఉంటామని చెప్తే, మన వాళ్ళు కొంతమంది కలవాలంటే ఆడికి వెళ్ళాం. ఆడికి వెళ్ళి నా ఒక్కడికే కాదు 5-6 మందికి చెప్పారు. అక్కడ నీకు ఎంతమంది పిల్లలు అన్నారు, మదర్ లేదు అన్నారు, ఫాదర్ లేదు అన్నారు. అది వాళ్ళకి దైవ వాక్కో మరొకటో వాళ్ళు చెప్పిన నిజాలు. వాక్కు ఫలించలేదే పాపము. వచ్చే నెలలో నువ్వు మంత్రి అవుతావని చెప్పాలి. అవును, వచ్చే నెలలో నువ్వు మంత్రి అవుతావని చెప్పాలి. నువ్వు మంత్రి అవుతావు, మంత్రి బనేగా ఏదో వైసీపీలోనో టీడీపీలోనో అవుతావు. పార్టీలో వాళ్ళు చెప్పాల, వాళ్ళకేం తెలుసు. ఉత్తరప్రదేశ్ వాళ్ళు చెప్పిన మాట వాస్తవం. సరే, ఒకటి నేను నమ్ముతాను నాగరాజు గారు, నేను దేవుడు, ప్రకృతి, జ్యోతిష్కం పూర్తిగా నమ్ముతా. దేవుడికి అంటే నాకు భయం, ప్రకృతితో జాగ్రత్తగా ఉండాలా అని ఆలోచన చేసేవాడిని. అదేవిధంగా జ్యోతిష్కులను కూడా పూర్తిగా నమ్ముతాను. ఓకే. మీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత అభిమానం, ఒక భక్తుడిలో ఉన్నారు కదా, అది ఉన్నప్పుడు ఈ కుట్రలు జరుగుతుంటాయి మీ పైన, అంటే ట్యాపింగ్ కావచ్చు, ఇతరత్ర కుట్రలు మీ పైన జరుగుతున్నప్పుడు వెళ్ళి ఆయనకి చెప్పవచ్చు కదా, అన్న నేనేం తప్పు చేశానో, నా మీద ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారు, ఇలాంటి ట్యాపులు చేస్తున్నారు, మిమ్మల్ని నమ్ముకొని నేను ఉన్నాను కదా, నన్ను ఎందుకు ఇలా వేధిస్తున్నారు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రోజు చెప్పారా? ప్రభుత్వంలో ఉండే పెద్దల ప్రోత్సాహంతోనే, ఎందుకంటే ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం లేకుంటే ట్యాపింగ్ జరగదు, అనుమానించరు. ప్రభుత్వంలో ఉండే పెద్దల అనుమతితోనే, వారి ప్రోత్సాహంతోనే ఇంటెలిజెన్స్ నిఘా కావచ్చు లేదా ట్యాపింగ్ కావచ్చు పెట్టారని నేను బలంగా విశ్వసిస్తా. ఆ పరిస్థితిలో జగన్ గారికి చెప్పి ప్రయోజనం లేదు. అసలు ఇవన్నీ కాదు నాగరాజు గారు, మనం వద్దు అనుకున్నాం, అనుమానించారు, వద్దు అనుకున్నాం, నన్ను అనుమానించకూడదు. రేపటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు గెలుస్తారు అన్న విశ్వాసం ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అనుమానిస్తే నేను జగన్ గారితో ఉండను. రేపటి రోజు 175 సీట్లు జగన్ గారు ఓడిపోతారని తెలిసినా, జగన్ గారు నన్ను ప్రేమిస్తే జగన్ గారితో ఉండేవాడిని. జగన్ గారికి ఒకవేళ ప్రతిపక్షంలోకి వచ్చి 25 మంది జగన్ గారితో ఉన్నా, మిగతా వాళ్ళు వెళ్ళినా ఆ 25 మందిలో నేను ఒకడిని. ఇది నా నిబద్ధత జగన్ గారి పట్ల. మీరు అన్నారు ఇందాక ఇంత ద్వేషం అని, ఇప్పుడు మీకు చెప్తున్నా, అంత ప్రేమించాను కాబట్టే అంత ఆవేదన కలిగింది, కఠిన నిర్ణయం తీసుకున్నా. మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా, ఎవరైనా రాజకీయ వ్యూహాలో ప్రతివ్యూహాలో ఆలోచన చేసేవాళ్ళు, అవకాశవాదంతో వ్యవహరించేవాళ్ళు 15 నెలల అధికారాన్ని వదులుకుని ప్రతిపక్షం వైపు రావడం అంటే, అధికార పక్షాన్ని దూరంగా జరగటం అంటే ఎవరు చేస్తారు ఈ పని? నిజాయితీ ఉన్న వాళ్ళే చేస్తారు. దీనికి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏం చెప్తాను అంటే, తొలి నుంచి అంటే 2019 ఎన్నికల తర్వాత కొన్ని అంశాలను బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీ సొంత పార్టీ పైన మీకు అసంతృప్తి మొదలైంది. ఫస్ట్ ఎక్కడ? ఆనం అరుణమ్మ గారు, అంటే నెల్లూరు రూరల్లో ఉండే జెడ్పీటీసీ గారు, అంటే మీకు తెలియకుండానే ఆమెను రూరల్ ఓటర్గా నమోదు చేయించి అక్కడ జెడ్పీటీసీగా పోటీ చేయించారు. గెలిచిన తర్వాత ఆమెను జెడ్పీ చైర్మన్గా కూడా ప్రకటించారు. అక్కడ మీకు అసంతృప్తి. నాకు ఒక్క విషయం కూడా చెప్పకుండా, ఇక్కడ నేను సిట్టింగ్ ఎమ్మెల్యేను ఉండగా నాకు ఒక్క విషయం కూడా చెప్పకుండా ఈమెను ఇలా చేయడం కరెక్ట్ కాదనేది బీజం అక్కడ పడింది అనేది ఒక అసంతృప్తి ఉన్నది. రెండవసారి ఏం చేశారు? మీకు మొదటగా వచ్చింది ఏంటి? ఎమ్మెల్యేగా గెలిచినట్టే మంత్రివర్గంలో స్థానం లభిస్తుంది, నేను జగన్ గారి భక్తుడిని, వీర విధేయుని అనుకున్నారు. కానీ అప్పుడు మీ సోదరుడు అనిల్ కుమార్ యాదవ్ మంత్రి పదవి వచ్చింది. ఎవ్వరు రాకపోయినా మీరు సాధారణంగా వెళ్ళి ఆయన ఆహ్వానించారు. సరే, అది ప్రేమతోనా ద్వేషంతోనా అయితే తెలియదు. ఆ రోజైతే మీరు ప్రేమగానే ఆహ్వానించారని నేను అనుకుంటున్నాను. ఇక అది పక్కన పెడితే ఇక మూడవది జరిగింది. పునర్వ్యవస్థీకరణలోనైనా మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే నాగసాధువులు కూడా చెప్పి ఉన్నారు కాబట్టి వస్తుంది అని భావించారు. అప్పుడు కూడా ఉత్తదైంది. కనీసం జిల్లా అధ్యక్ష పదవైనా వస్తుందని ఆశించారు. అది కూడా ఒట్టిదే అయింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అసంతృప్తిలో ఉండడంతో ఇక పార్టీ పైన ద్వేషం పెట్టుకుని ఇక ఈ పార్టీ నుంచి వీడాలి
అనుకున్న తరువాతే మీరు ట్యాపింగ్లు అంటూ ప్రభుత్వం పైన ప్రతి విషయంలో కూడా విమర్శలు చేయడం అనేది మీకు స్టార్ట్ అయింది అంటున్నారు. ఇది వాస్తవం కాదంటారా? నాగరాజు గారు, మీరు చెప్పే దాంట్లో చాలా వాస్తవాలు ఉన్నాయి, దాదాపు 90% వాస్తవాలు ఉన్నాయి. కానీ పార్టీ నుంచి వీడేదానికి అవి కారణాలు కాదు, ట్యాపింగ్ మాత్రమే కారణం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. దొంగచాటుగా నా సంభాషణ వినడం అది మేజర్. బట్ మీరు అన్నారు కదా అనేక విషయాలు. అనిల్ కుమార్ యాదవ్ గారికి మంత్రి ఇచ్చారు, ప్రేమతోనో ద్వేషంతోనో చాలా పెద్ద ఎత్తున చేశారని. ఎట్లా నారాజు గారు, ద్వేషంతో ఎందుకు పెద్ద ఎత్తున చేస్తాం? ఒక ఎమ్మెల్యేకి మంత్రితో ఏం పని? ప్రాంతీయ పార్టీ ఏ ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యున్సీకి మంత్రే, ముఖ్యమంత్రి. కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ గారితో నాకేం పని? ప్రేమతో చేశాం. ద్వేషంతో అంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి అంత ఘనస్వాగతం మా జిల్లా చరిత్రలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా జిల్లాకు వస్తే కూడా అందులో సగం స్వాగతం కూడా జరగల. ఏ మంత్రి గతంలో వచ్చినా కూడా ఆ స్వాగతంలో 4వ వంతు కూడా జరగల. అంత ఘన స్వాగతం. నేను కలిసి పనిచేసిన, నేను తమ్ముడిలా భావించే, నేను ఇష్టపడిన అనిల్ కుమార్ యాదవ్ గారికి వచ్చింది. కాబట్టి ఘనంగా చేయాలని చెప్పని రూరల్లో ఉండే పార్టీ నాయకుల కార్యకర్తలు మొత్తం సమీకరించి పెట్టాం. కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ గారి మీద మంత్రి వచ్చిందని నాకు ద్వేషం లేదు, నాకు రావాలా అన్న కోరిక ఉండింది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అనిల్కి వచ్చిన దానికి నాకు ఎలాంటి బాధ లేదు. అదే సమయంలో మీరు అన్నారు ఆనవరుడమ్మ గారు. ఆనవరుడమ్మ గారి విషయంలో నాకు ఉండేది ఒక్క జడ్పీటీసీ, ఒకే ఒక జడ్పీటీసీ. నాకు ముందే చెప్తే నేనే అభ్యంతరం చెప్పను కదా. ఆన విజయ్ కుమార్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చింది ఎవరు? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు ఆనం కుటుంబం సగం మంది తెలుగుదేశం పార్టీలోకి పోతే ఆన విజయ్ కుమార్ రెడ్డి గారిని నేనే ఇంటికి వెళ్ళి స్వయంగా ఆహ్వానించి ఖరారు చేసుకుని అందరు ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టి పెద్దలు మేకపాటి రాజమోహన్ గారి దగ్గర తీసుకుని వచ్చి జగన్ గారికి ఫోన్ చేయించి జగన్ గారిని ఒక ప్రత్యేక మీటింగ్ పిలిపించి చేర్పించింది నేను. ఎందుకంటే అందరూ తెలుగుదేశం పార్టీలోకి పోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంది. ఈ సమయంలో ఆనం కుటుంబంలో నుంచి ఎవరైనా మనకు ఒకరు వస్తే బాగుంటుందని పార్టీ కోసం ఆలోచన చేశా, వ్యక్తిగా ఆలోచించిన. అదో కొంతమంది చెప్పారు నాకు, రాష్ట్ర సీనియర్ నాయకులే, వాళ్ళ పేర్లు చెప్పడం బాగుండదు కానీ పొరపాటు చేస్తున్నాం అని చెప్పి. పొరపాటు ఏందన్నా, జగన్ గారి ఆశీస్సులు నాకు ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకేమవుతుంది? జగన్ గారి ఆశీస్సులు లేనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకేమీ కాదు, పార్టీ స్ట్రెంత్ కోసం చేస్తున్నానని చెప్పడం జరిగింది. కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఆన విజయ్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వమని నేను జగన్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పింది. కాదని చెప్పండి ఎవరినో. మరి నాకు ఒక్క జడ్పీటీసీ ఉంది, నాకు ముందుగా చెప్పుంటే ఒక మాట నేను అభ్యర్థిని ఖరారు చేసినవాడిని కాదు. ఓ పార్టీ నాయకుడి భార్యని నేను ఖరారు చేశా, నాకు చెప్పకుండా ప్రకటించారు, నాకు చెప్పకుండా ఓటు రాయించారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అనుమానించడం కదా, ఒక బాధ అయితే ఉంది. అదే సమయంలో మీరు అన్నారు ఏమని, రెండోసారి మంత్రివర్గంలోని, అది కూడా బాధ ఉంది. దాంట్లో ఏ అనుమానం లేదు. బాధే కాదు, బోరని ఏడ్చారు కదా విలేకరుల సమావేశం పెట్టి. నాది కొంచెం సెన్సిటివ్ నాగరాజు గారు, చాలా మంది తెలియదు. ఏదో గడ్డ మించుకొని కొంచెం ఆకారం భారీగా ఉండొచ్చు, గంభీరంగా ఉండొచ్చు, కానీ కొంచెం సెన్సిటివ్ నాకు. సినిమా చూస్తూ ఉంటే విషాదకరమైన సీన్లు చూస్తే నా కళ్ళల్లో తెలియకుండా మనిషి ఇంత రఫ్గా ఉంటారు, మాత్రం అంత. సీతారాము సినిమా చూస్తూ ఉంటే ఆఖరిలో నా కన్నీళ్ళు వచ్చాయి. అంటే కొన్ని సంఘటనలు చూసినప్పుడు నేను సెన్సిటివ్. ఆ రోజు నేను ఏడ్చింది కాదు, నేను బాధపడుతూ కూర్చున్నా. మా నాయకులు కార్యకర్తలు వచ్చి దాంట్లో కొంతమంది ఏడుపులకి మొదలుకున్నారు. వాళ్ళ ఏడుపును చూసి నాకు కూడా ఏడుపు వచ్చింది. కాబట్టి రెండోసారి మంత్రి పదవి రాలేదానికి ఖచ్చితంగా బాధపడ్డా. నాకు ఒక మాట చెప్పి నా నియోజకవర్గం, ముఖ్యమంత్రి జగన్ గారి ఇష్టం, ఇది జగన్ గారి పార్టీ, జగన్ గారి రెక్కల కష్టం మీద వచ్చిన పార్టీ. మేమంతా ఏదైనా ఉంటే ఉడతా భక్తులమే తప్ప మేమంతా కీలక పాత్ర ఏం కాదు. మరి నాకు ఒక మాట చెప్పేదానికి ఇబ్బంది ఉంది. ప్లస్ విజయ్ కుమార్ రెడ్డి గారు నేనే వ్యతిరేకం కాదు, నా నియోజకవర్గంలో వారిని తీసుకువచ్చింది నేనే. మా జిల్లా బ్యాంకు చైర్మన్ పదవి ఇవ్వమని చెప్పింది జగన్ గారికి నేనే. అందరికీ ఆ విషయం తెలుసు. ఒక మాట చెప్పలేదు అన్న బాధ మాత్రం ఉంది. రెండోసారి మంత్రివర్గంలో చోటు దక్కలేదు అన్న బాధ, ఆవేదన నాకుంది. వీళ్ళందరినీ పార్టీలో తీసుకువచ్చింది నేను. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలో లేరు, ఓదార్పు యాత్ర నడవలా. అడగండి మీరు భువన కరుణాకర్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన విభేదించారులేండి, జగన్మోహన్ రెడ్డి గారు విభేదించారు. ఆయన మీకు తెలుసు కదా, విభేదించారు, అంతే కదా. మరి ఇంత కష్టం చేసి వాళ్ళందరూ, కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది, ఇక్కడ ఉండడం బెస్ట్ అనేసి, అంతే కదా. మరి ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా తీసుకోవచ్చు, మీరు చందు తీసుకోవచ్చేవని. పార్టీ అంటే ఒక్కరు కాదు నాగరాజు గారు, 10 నియోజకవర్గాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో. ప్రతి దగ్గర అభ్యర్థి కావాలి కదా. జగన్ గారి చరిష్మా ఉంది, జగన్ గారి చరిష్మా తోడు వీళ్ళు చరిష్మా కూడా ఉంది. అప్పటికే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు.
వారి మండలం పొదలకూరు మండలం సొంత మండలం సర్వేపల్లిలో ఉంది. ఇవన్నీ ఆలోచన చేసాం. ఇంతగా కష్టం చేసిన మనకి రెండోసారి ఖచ్చితంగా వస్తుందని భావించా. రాలేదన్నటువంటి తీవ్రమైన బాధ నాకుంది. అనిల్ కుమార్ యాదవ్ గారికి వచ్చింది, నాకేం బాధ లేదు. నా రూరల్ నియోజకవర్గంలో ఒక్క జడ్పీటీసీ ఉంటే ఒక మాట నాకు చెప్పి ఉండొచ్చు కదా అన్న ఆవేదన ఉంది. మంత్రివర్గంలో చోటు దక్కలేదు, తీవ్ర ఆవేదన ఉంది. రెండోసారి ఇంకా మూడోసారి అధ్యక్ష పదవి కూడా ఆశించారు కదా. అధ్యక్ష పదవి ఆశించాను, అది రాలేదు. అది కూడా రాలేదు. విపిఆర్ గారికి ఇచ్చారు. అంటే విపిఆర్ గారికి ఇవ్వడం నేను తప్పని నేను చెప్పను, కానీ నేను ఆశించిన మాట వాస్తవం. దాంట్లో ఎలాంటి అనుమానం. నిజంగా అభిమానము భక్తుడిగా ఉంటే ఏమి జరిగినా అన్న కోసమే ఉండాలి, కానీ పదవుల కోసము ఇతరత్ర వాటి కోసం ఆశించడము, అవి జరగకపోతే అసంతృప్తితో రగిలిపోవడం కరెక్ట్ అంటారా? నాగరాజ్ గారు టీవీ లైవ్ షోల్లో మాట్లాడేదానికి, వేదికల మీద మైక్ ఎత్తుకునేదానికి, చెప్పేదానికి చాలా చెప్పొచ్చు, కానీ మేము రాజకీయాల్లో ఉన్నాం. ఎందుకంటే మీరు అన్నింది చిన్న మాట కాదు. నేను చనిపోయినా అదే నా అంత్యక్రియలకు సీఎంగా జగన్మోహన్ రెడ్డి రావాలన్నంత భక్తుడు. అదే నాగరాజు గారు, మేము రాజకీయాల్లో ఉన్నాం. రాజకీయాల్లో ఉండే వ్యక్తులు పూజలు చేసేదానికి ఉండరు, పునస్కారాలకు ఉండరు. రాజకీయ వ్యక్తులు రాజకీయ లక్ష్యాలు ఉంటాయి. నేను నమ్మిన నా నాయకుడు బాగున్నప్పుడు, నేను కష్టం చేసిన పార్టీ బాగున్నప్పుడు నేను ప్రతిఫలం ఆశించడం తప్పులేదు. మదర్ తెరిసా గారి కంటే మనం ఎవరూ గొప్పవడం కాదు. కరెక్ట్. నిస్వార్థమైన సేవ కూడా గుర్తింపును కోరుకుంటుంది. మదర్ తెరిసా గారు చెప్పిన మాట. మదర్ తెరిసా గారి కాలి గోటికి కూడా మనం పనికిరాం. మరి అలాంటి రాజకీయాల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో మీతో నేను ఉన్నప్పుడు, మీ పరిస్థితి బాగున్నప్పుడు, నేను కనీస పార్టీ గుర్తింపు, మంత్రి కాదు, జిల్లా పార్టీ అధ్యక్షుడు లేదు, ఒక డిప్యూటీ స్పీకర్, ఒక చీఫ్ విప్, నేను దాచిపెట్టుకోవటం లేదే. నా కోరిక లేదు నాగరాజు గారు, పదవుల మీద ఆశ లేదు. నేను కాదు నాగరాజు గారు చెప్తున్నారు, నేను కాదు నాగరాజు గారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు నేను పదవులు ఆశించలేదు, నిస్వార్థంగా పనిచేస్తున్నాను చెప్తే అంతకంటే అసత్యం మరొకటి లేదు. ఓకే, ఇటీవల అంటే మీరు ప్రభుత్వం గురించి కాబట్టి బిల్లుల విషయంలో కావచ్చు, అభివృద్ధి అంశంలో కావచ్చు, బిల్లులు శాంక్షన్ రావత్ గారు దాని జరిగే బిల్లులు శాంక్షన్ చెబితే కొన్ని విమర్శలు చేశారు మీరు. ఆ తర్వాత మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి మాట్లాడారు. ఓకేనా, మాట్లాడిన సమయంలో చాలా పరుషంగానే మీతో మాట్లాడారనేది బయట లీకులు. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అదే ఆరోపిస్తున్నారు. అంటే ఆ రోజున సముదాయించారా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని, లేకపోతే వార్నింగ్ ఇచ్చారా మీకు? పక్కన ధనంజయ రెడ్డి గారు ఉన్నారు, మరో పక్క బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారిని వచ్చి పరుషంగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు, కోటంరెడ్డి సోదరెడ్డి తల దించుకున్నాడు అని చెప్పండి. మీరేం చెప్తే దానికి సిద్ధం. మరి అజీజ్ గారు అక్కడే ఉన్నట్లు కాఫీ కప్ ఇసిరేశారు, సీరియస్ అయ్యారని చెప్తున్నారు. మీరు అజీజ్ గారిని అడగాల ఆ మాట అజీజ్ గారిని అడగాల. కాఫీ కప్ ఇసిరేశారా, అది పైన పడిందా, మరకైందా అడగాల. నారాజ్ గారు ఒక్కడే చెప్తానండి, నన్ను ఎవరైనా పరుషంగా మాట్లాడితే ఆ మాటల్లో వాస్తవాలు ఉంటే నేను భరిస్తాను, కానీ ఆ మాటల్లో వాస్తవాలు లేకుంటే, కారణం లేకుండా పరుషంగా మాట్లాడితే నేను అంగీకరించే ప్రశ్నలే. ఒకవేళ మా నాయకుడు, ఆరాధ్య నాయకుడు, ఆరాధించిన నాయకుడు, ప్రేమించిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఎదురుగా మాట్లాడే ఇబ్బందికర పరిస్థితి వద్దు అనుకున్నా, ముఖ్యమంత్రి గారు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియా దగ్గరకు వచ్చి, అయ్యా ముఖ్యమంత్రి గారు ఈ విధంగా నన్ను దుర్భాషలాడారు, పరుషంగా మాట్లాడారు అని ఆ రోజే ఈ మాటలన్నీ చెప్పుండేవాడు నాగరాజు గారు. కాస్త వ్యక్తిత్వం ఉంది నాగరాజు గారు. నాకు ఒకరు దబాయిస్తే కావచ్చు, జగన్ గారు కావచ్చు, ఆరాధ్య నాయకుడు కావచ్చు, అభిమానించే నాయకుడు కావచ్చు, ఎందుకు పరుషవాచాలు మాట్లాడతారండి? ఎందుకు భరించాలండి? నేనేమన్నా ఇసుకేమన్నా అక్రమ కాంట్రాక్ట్ చేస్తున్నానా, ఇంకేదైనా అక్రమాలు ఏదైనా చేస్తున్నానా? వాటి మీద చేసేవాళ్ళని ప్రశ్నించాలండి. మీ అవినీతి చిట్టా నా దగ్గర ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఓకే కదా మందరించారు అన్నది, మీకు లీకులు ఇచ్చారు కదా, ఈ లీకులు అన్ని వాస్తవం. ఇది మీరు చెప్పే మాట కాదు, లీకులు ఇచ్చిన మాట వాస్తవం. స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారే తన కోటరీతో లీకులు ఇప్పించారు. మరి ఈరోజు మీతో నేను లేను కదా, వ్యవస్థలు మొత్తం మీ చేతిలో ఉన్నాయి కదా, మరి నా అవినీతి చిట్టా మొత్తం మీ దగ్గర ఉంటే, నా అక్రమాల చిట్టా మీ దగ్గర ఉంటే విచారణ చేయించండి, ఎదుర్కొంటా, విచారణలో తెలుస్తాయి అవినీతి చిట్టా నిజమా కాదా అని, అక్రమాలు నిజమా కాదా అని. ఇలాంటి వ్యక్తుల వల్లే నాకు జగన్ గారి లాంటి మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. నాకే కాదు, చాలా మందికి. నాగరాజు గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తుల వల్ల, రామకృష్ణారెడ్డి గారు సలహాదారుడిగా, ముఖ్య నేతగా జగన్మోహన్ రెడ్డి గారికి బలం చేసే పనులు చేయాలా. ఎవరైతే జగన్ గారికి దగ్గరగా ఉంటారో వారందరికీ జగన్ గారికి దూరం పెంచేదానికి ప్రయత్నాలు చేయకూడదు.
నేను అడుగుతున్నా ఈరోజు, మీరు అడగండి ధనంజయ రెడ్డి గారిని, ఐఏఎస్ అధికారిని, బాలినేని శ్రీనివాస్ గారిని అడగండి. మీరిద్దరూ ఉన్నారు కదా, మాట్లాడారా ముఖ్యమంత్రి గారు పరిష్కరించాలని అని చెప్పాను. అదేది కాదు. ఆ రోజు నా దగ్గర ఆధారం లేదు, స్పష్టంగా చెప్తున్నా. అనుమానం మాత్రం ఉంది, ఎందుకంటే ఒక అధికారి చెప్పాడు కాబట్టి. దాన్ని నేను అడగలా. నేను కేవలం ఏంది ఇస్తుందిరా సమస్య అన్నాడు. నా సమస్యలు అని చెప్పా. కాగితాలు చూపించా ముఖ్యమంత్రి గారికి. అన్నా 3.5 సంవత్సరం ముందు, 3 సంవత్సరాల 9 నెలల ముందు ఇదిగో మీరు పెట్టినటువంటి సంతకాలన ఈ సంతకాల స్టేజ్లో ఉన్నాయి, కనీసం ఒక్కటి కూడా జీవో రాలేదు. గత ఆగస్టులో బారాసాయి దర్గాకి 15 కోట్లు జీవో మాత్రం వచ్చిందన్న, ఫైనాన్షియల్ క్లియరెన్స్ రాలేదు. ఇవన్నీ అడిగాం. వాయులేటుపాడు లేఅవుట్ అన్న, వేలాది మంది జగనన్న కాలనీ, మీ కళ, కనీస వస్తువులు లేవనా, అక్కడ ఇల్లు కట్టే పరిస్థితి కూడా లేదన్నా, ఒట్టేపాలెం బ్రిడ్జి దగ్గర రోజు యాక్సిడెంట్ జరుగుతుందన్న, కలుజు మీద వంతెనన్న, ఈ సమస్యలు మొత్తం అడిగా. దాంట్లో కొన్ని చెప్పు, నేను ఖచ్చితంగా వెంటనే చేయిస్తానని చెప్పారు. కొన్ని చెప్పాం. ధనంజయ రెడ్డి గారు, ధనంజయ అన్న కొంచెం దాన్ని ఫాస్ట్గా చేయన్నాడు. నేను ధనంజయ రెడ్డి గారిని అడిగా, ఫాస్ట్ అంటే ఎప్పుడు సార్ అని. ఆవు అంటున్నాడు. 15 రోజులు అన్న, కాదు అన్నాడు. ఇంకిప్పుడే చెప్పండి 1 మంత్ అన్నాడు. 2వ తారీఖుకి 1 మంత్ అయింది. జనవరి 2 నేను కలిసింది, ఫిబ్రవరి 2కి 1 మంత్ అయింది. ఇప్పుడు దాకా అతి గతి లేదు.